హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సత్యం కథ ఏమిటో చూద్దామా? అనగనగా ఒక ఊళ్ళో సత్యం అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి అన్ని సదుపాయాలు ఉన్న గుడి దగ్గర ప్రసాదంతో రోజులు గడుపుతున్నాడు. ఒకరోజు గుడిలో ప్రసాదం పంచిపెడుతున్నారు. భక్తులందరూ వరుసగా నిలబడ్డారు. వాళ్ళలో సత్యం కూడా ఉన్నాడు. ప్రసాదం తీసుకుని ఎవరూ చూడలేదనుకొని మళ్ళీ రెండవ వరుసలోకి వెళ్ళాడు. కుడి చేతిలో ప్రసాదం ఎడమ చేతిలోకి మార్చుకుని తన వెనకకి పెట్టుకుని నుంచున్నాడు. పూజారి ఈ విషయం కనిపెట్టి రెండవ వరుసలో ఉన్న సత్యాన్ని పక్కకు పెట్టి మిగిలిన వారికి ఇస్తున్నాడు. ఇంతలో ఒక కుక్క వచ్చి ఎడమ చేతిలో ప్రసాదం లాక్కొని వెళ్ళిపోతుంది. అప్పుడు పూజారి సత్యం దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, చూసావా, నేను చూడలేదనుకొని మోసం చేద్దామనుకున్నావు. కానీ దేవుడు అన్నీ చూస్తాడు. మంచినైనా చెడునైనా దేన్ని వదలడు. ఇకనైనా దాచుకోవటం దోచుకోవటం కాదు, ఇవ్వటం నేర్చుకో అని ప్రసాదం ఇచ్చి తిను నాయనా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి సత్యం కష్టపడి పనిచేస్తూ సగం ఆదాయం తను ఖర్చు చేసుకుంటూ మిగిలిన ఆదాయం పేద ప్రజలకి దేవుడికి ఖర్చు చేస్తాడు. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.